హాయ్ హలో గైస్ నమస్తే అందరికీ. నేను మీ బీటీఆర్. వెల్కమ్ టు బీటీఆర్ ఫిల్మ్ లాబొరేటరీ. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 76 అప్డేట్ చూసేద్దాం. చరిత్రలో గెలిచిన వాళ్ళు, ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళు అందరూ కూడాను ఎప్పుడో ఒకప్పుడు ఇంట్లో వాళ్ళందరితో దెంగులు తన్నులు తిన్నోళ్ళే కాదంటారా? కింద కామెంట్ చేయండి చూద్దాం. ఎందుకు చెప్తున్నానంటే, ఇమాన్యాల్ వాళ్ళ అమ్మ ఈరోజు హౌస్ లోకి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మగారు ఇమాన్యాల్తో జరిగిన కన్వర్జేషన్ లో, నిన్ను ఎన్నోసార్లు వద్దు అనుకున్నాను, నిన్ను ఎన్నోసార్లు కాదు అనుకున్నాను బిడ్డ, కానీ ఈ రోజు నువ్వు నేను తలెత్తుకునేలా చేశావు. 35 సంవత్సరాలు నేను వెయిట్ చేసిన దేనికోసం అయితే నేను వెయిట్ చేశానో అది నాకు నిరూపించి చూపించావు బిడ్డ. ఈ బంగారాన్న నేను వద్దనుకుంది అనుకునేలా చేసావు అని అన్నారు. నిజమే. ఎందుకంటే కష్టపడితే సాధించలేదంటూ ఉండదు, కష్టపడితే జరగని పనంటూ ఏది ఉండదు. కష్టంతో మాత్రమే ఏదైనా సాధ్యం అవుతుందని ఎమాన్యుయల్ నిరూపించారు. హౌస్ లో దివ్యాకి తనుజాకి గొడవ. ఇద్దరు గట్టిగా అరుచుకున్నారు, గట్టిగా తిట్టుకున్నారు, ఒకరి విషయాలు ఒకరు మాట్లాడుకున్నారు, కేకలు వేసుకుంటూ మాట్లాడుకున్నారు. కొంచెం వాళ్ళిద్దరిని వదిలితే కొట్టుకుంటారేమో అన్న పరిస్థితి వచ్చేలా మాట్లాడుకున్నారు. మిగతా హౌస్ మేట్స్ అందరూ కలిసి వాళ్ళని విడగొట్టారు. కొన్ని సందర్భాల్లో మధ్యలో ఇంటరప్ట్ అయ్యి కొంచెం ఆపడానికి ట్రై చేశారు. బట్ ఏంటంటే ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ కొంచెం దూరంగా ఉండి మాట్లాడుకుంటే బాగుండేమో అనిపించింది. పాయింట్ బై పాయింట్ మాట్లాడుకుంటే బాగుండి అనిపించింది. అలా కాకుండా ఇద్దరు అరుచుకున్నారు. దివ్య అయితే కొంచెం ఎక్కువ కొంచెం అరిచిందేమో అని అనిపించింది. ఎందుకంటే అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది తనుజ. సో మరి ఏం చేస్తాం, తనుజ గేమ్ అట్లా ఉంది. ఒక పాయింట్ వచ్చేసరికి ఏంటంటే గొడవలు అవుతాయి. మనల్ని ప్రూవ్ చేసుకోవడం కోసం, మన తప్పేమీ లేదు అని నిరూపించుకోవడం కోసం గొడవలు ఆడాల్సి వస్తుంది, ఫైటింగ్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాసెస్లోనే దివ్య చేసిందని నేను అనుకుంటున్నాను తనుజ విషయంలో. పాపం వీళ్ళిద్దరి మధ్యలో భరణి గారు ఏంటి శాండ్విచ్ అయిపోతున్నారు పాపం. అప్పడం అయిపోతున్నారు. పెనం మీద వేసిన మాడిపోయిన దోశలు అయిపోతున్నారు పాపం. ఆయన పరిస్థితి దారుణంగా ఉంది. గొడవ ఎక్కడో స్టార్ట్ అయ్యి ఇంకెక్కడికో వెళ్ళిపోయింది అనిపించింది. తనూజ చాలా మంచిది, దివ్య చాలా మెచ్యూర్. రెండు క్వాలిటీస్ ఏ ఒక్కరికున్నా చాలా బాగుంది. దివ్యతో పోల్చుకుంటే తనుజ చాలా మంచిది, తనుజతో పోల్చుకుంటే దివ్య చాలా మెచ్యూర్ పర్సన్. బట్ ఏంటంటే ఇక్కడ ఎవరి వల్ల ప్రాబ్లం ఉంది అంటే పరిస్థితులు బట్టి. సో తనూజ మంచిదే, కానీ కొన్నిసార్లు రాంగ్ చేసే ఛాన్స్ ఉంటుంది. దివ్య అలా కాదు, ఫుల్ మెచ్యూరిటీ కాబట్టి ఏం చేసినా సరే మంచిగా చెడు అన్న దానికంటే కూడా ఎదుటి వాళ్ళకి మన వల్ల హర్ట్ అవుతారా లేదా, ఎదుటి వాళ్ళకి మన వల్ల ఏమైనా చెడు జరుగుతుందా లేదా అనే ఆలోచన వస్తుంది ఫుల్ మెచ్యూరిటీగా ఉంటే. సో ఎప్పుడైనా సరే మెచ్యూరిటీ చాలా ఇంపార్టెంట్ మంచితనం కంటే కూడా. తనూజ ప్రాబ్లం ఏంటంటే వెంటనే నేను కెప్టెన్ అవ్వాలి, నేను ఇప్పటి వరకు కెప్టెన్ అవ్వలేదు హౌస్లో, ఒకసారి కెప్టెన్ అయ్యాను, నెక్స్ట్ వీక్ కూడా కెప్టెన్ అయితే మీకేంటి ప్రాబ్లం అన్నట్టు తనూజ మాట్లాడుతుంది. బట్ దివ్య ఏంటంటే హౌస్లో చాలా మెంబర్స్ ఉన్నారు కదా, నీలాగే నేను కూడా ఉన్నాను కదా, నేను కూడా అయ్యే ఛాన్స్ ఇవ్వు నాకు, నేను అవ్వాలనుకుంటున్నాను, అందుకే నేను నామినేట్ చేస్తున్నానని ఫైట్ చేస్తుంది దివ్య. బట్ తనూజకి అది నచ్చట్లేదు. హౌస్లో మిగతా మెంబర్స్ కూడాను తనూజ నామినేట్ చేశారు. కెప్టెన్సీ కంటెండర్లో వద్దు, మిగతా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వు, వాళ్ళు కూడా నీలాంటి మనుషులే కదా, మేము కూడా అని చెప్పి నిర్దాక్షిణ్యంగా కెప్టెన్సీ కంటెండర్స్లోంచి తనూజని తీసేయడం జరిగింది. తనూజకు చాలా హర్టింగ్ అనిపించింది. బట్ ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని తెలిసే ముందే తనూజ కొంచెం తనంతట తాను తప్పుకుంటే ఇంకా బాగుంది. అందరి దగ్గర ఇప్పుడు బ్యాడ్ అయిపోయింది ఓకే, బట్ ఫైటింగ్ స్పిరిట్ ఉండాలి. సో ఫైటింగ్ క్వాలిటీ ఉండటం వలన అందరి దృష్టిలో, వాళ్ళ దృష్టిలో కొంచెం చెడ్డైనా సరే తన ఫైటింగ్ తను చేసింది అని ప్రూవ్ అయింది. ఇది మంచిదే, అది మంచిదే. బట్ ఏదన్నా ఈ ప్రాసెస్లో ఎవరి దగ్గర కూడా శత్రువు అవ్వకుండా ఉంటే చాలు. కెప్టెన్ అవ్వాలి అంటే గనక మన రీతు లాగా ఉండాలన్నమాట. రీతు గారికి ఉన్న క్వాలిటీస్ మనకు ఉంటే సరిపోతుంది. అంటే నమ్మిన వాళ్ళనే ఊబులోకి తోసేయాలి, నా కోసం నువ్వు సాక్రిఫైస్ చెయ్యు అనే ఒక యాటిట్యూడ్, అనే ఒక థాట్ అది కరెక్ట్ కాదు. సో అక్కడ ఒకటే ఆప్షన్ ఉంది, మన ఇద్దరమే ఉన్నాం, అలాంటప్పుడు మనం సాక్రిఫైస్ చేయమని చెప్పి ఎదుటి వాళ్ళని అడిగితే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఆప్షన్ ఉంది అక్కడ. ఆప్షన్ అంటే నేను కెప్టెన్ అవ్వాలంటే నువ్వు నాకంటే బలం కాబట్టి, అక్కడ ఉన్న వాళ్ళందరికంటే బలవంతుడు కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి పక్కకు తప్పుకొని వాళ్ళతో ఫైట్ చేయి, నేను కెప్టెన్ అవుతాను అనే ఆలోచన కరెక్ట్ కాదనమాట. ఎందుకంటే మనల్ని నమ్ముకునే కదా ఉన్నారు వాళ్ళు. అవసరమైతే మనం సాక్రిఫైస్ చేసి వాళ్ళని నిలబెట్టాలనుకోవాలి, కానీ అంతమంది మధ్యలో వాళ్ళకి మన కోసం వాళ్ళని సాక్రిఫైస్ చేయమనడం కరెక్ట్ కాదనమాట. దానివల్ల ఎదుటి వాళ్ళ దగ్గర, మనకి ఇష్టపడే వాళ్ళ దగ్గర, మనల్ని నమ్ముకునే వాళ్ళ దగ్గర మనం బ్యాడ్ అయిపోతాం. మన క్యారెక్టర్ కొద్దిగా చెడ్డగా కనిపిస్తుంది, మన క్యారెక్టర్ కొంచెం సెల్ఫిష్గా అనిపిస్తుంది.
రీతు ఇవన్నీ పట్టించుకోదు, ఎందుకంటే రీతు గురించి మనకు తెలుసు, రీతు జర్నీ కూడా తెలుసు. రీతు గారు ఎంతవరకు బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో ఉంటారా లేదా అన్నది ఆడియన్స్ అందరికీ తెలుసు. ఆడియన్స్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తుంటారు. రీతు తన పని తాను చేసుకుంటూ వెళ్ళాలి అంతే. యాజ్ యూజువల్ గా గొడవలతో హాట్ గా జరిగింది ఎపిసోడ్. మొత్తం అడితి పిడితిపి భరణి గారిని కొంచెం ఇబ్బంది పడేలాగా, భరణి గారు హర్ట్ అయ్యేలాగా కన్వర్జేషన్స్ అయితే జర్నీ. అంటే పీక్ వస్తుంది కాబట్టి, సీజన్ ఎండ్కి వస్తుంది కాబట్టి ఇంకా గట్టిగా హీట్ ఉంటుంది, తప్పదు. బట్ ఎవరు పర్సనల్ గా హర్ట్ అవ్వకుండా ఆడుకుంటే చాలా హ్యాపీ. ఎందుకంటే బయట అందరికీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు కూడా నువ్వు ఊరకంటే మా ఫ్యాన్స్ ఏంటంటే మా వాళ్ళని ఏదంటే మేము ఊరికనే హర్ట్ అయిపోతాం, ఎందుకంటే మేము ఖాళీగా ఉంటాం, ఏ పనులు చెయ్యం. సో మనుషులను ఫాలో అవడమే మా ఇది కాబట్టి మేము ఊరికనే హర్ట్ అయిపోతాం అనమాట. సో అలా హర్ట్ అవ్వకుండా వీళ్ళ గేమ్ ఆడుకుంటే బాగుంటుంది. చూశారు కదా, నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అప్పుడే నా వీడియోస్ ఎదుటి వాళ్ళ సజెషన్స్లోకి వెళ్తాయి. జై హింద్.